తృప్తి పరచునా
కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో
హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 20 వచనములు సుధాకర్ గారు వచ్చి చదవాలి. సుధాకర్ గారు రాకపోతే ఎవరైనా వచ్చి చదువుతుంది మనం చేస్తున్నాం. మందపల్లి కల్పన గారు వచ్చి చదువుతారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చదువుకుంటాం. సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేడు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆ స్థిరమైన ధనమునందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారుణంగా దయచేయును. దేవుని యందు నమ్మకించుని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు మేలు చేయవారును సత్క్రియలు అనుదనం గలవారు ఔదర్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారినే ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమును అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండును. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయింది. కృప మీకు తోడేండును గాక. దేవుని పరిశుద్ధ హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన విజయ గారండి వచ్చారండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మోకరిద్దాం. ఎవరు కూడా మౌనకుండా ప్రార్థన చేద్దాం. ప్రార్థన అండి. అందరూ కూడా మోకరిండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన భూలోకం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అయితే అందరూ కూడా ముందు ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాళ్ళు మౌనం ఉండకుండా ప్రార్థన చేద్దాం. భూలోకం గారు ప్రార్థన మొదలుపెడతాం. ప్రార్థన చేద్దాం. దర్శన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు క్రమంగానే నా ప్రభానికి వందనములు వాహనమైన దేవుడని పొందాలయ్యా. ప్రభా, నా దేవానికి పొందాలి. రాత్రి సమయంలో ప్రభా నండి నా యేసయ్య నివాసమై ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని సంగ్రహం చూస్తున్నావు. ఎవరి అవసరకు ఏమున్నాయో మాకైతే తీరుతున్న ప్రభా నీకు తెలిసిన దేవా. నా ప్రభా, నా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. నీ పొందాలి. నీ వాక్యంతో నింపండి బాబు. నీ పొందుతున్నాయ్యా. ఈ అవన పెట్టిన ప్రభా నా తండ్రి నాయన మంత్రికి వాయించలేకపోయి నాయన పేపర్లకు వాయించలేకపోతున్నారు ప్రభా. ప్రతి ఒక్క ఎవరు పెట్టిన కూడా నాయన సంఘాలలో వాడుకోండి అయ్యారైతే ఏ వాక్యం చెప్తున్నారో ప్రభా మాకైతే తెలియదు ప్రభా. నీకు తెలుసు నా దేవా. నీ పొందనాలు స్తోత్రాలయ్యా. నాయన ఇంతవరకు నాయన ప్రభా పాటలో సహాయం చేశారయ్యా. వాక్యంలో తోడే ఉన్నాను ప్రభా. నీ పొందనాలు స్తోత్రాలు నాయన. పూర్వతులు ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించండి అయ్యా. ఇంకా రానంటి బిడ్డ త్వరగా రావడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన బలహీనలు బలపరిచిన ప్రభా నీ పొందనాలు.
దేవుడి రాజుగాను ప్రభావం ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డలు లేవనెత్తండి అయ్యా నా తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. నీ పంచాలు అలాగే పక్కడిసిన మరి ఎవరు కూడా నా ప్రభా నా తండ్రి. ఆ బిడ్డ కూడా ఆరోగ్యం దయచేదేవా. నీ యొక్క సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టండి బాబు. నీ కొందరు నాయన వేసయ్యా నీకే వందరములు అయ్యా. రేసుమని కూడా నాయన ప్రభా బిడ్డ ఎవరు పెడతండి. ఆ బిడ్డ కూడా ముట్టి స్వస్థపరుస్తున్నారు ప్రభా. నీ కొందరు వేసయ్యా నీకే వందరములు అయ్యా. స్తోత్రములు అయ్యా. స్తోత్రాలు అయ్యా. నీ కొందరు అలాగే నర్సింగ్ కూడా ముట్టి స్వస్థపరచండి బాబు. ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉన్నాయో నీకు తెలిసిన దేవాన్ని కొంటున్నారు. అయ్యగారిని అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. ఆ శత్రు వారసులో మీరు నాయన నా తండ్రి మానవ సర్వపరిచి నీ దైవస్వరంతో మాట్లాడమని అడుగుతున్నాను బాగుండే కొంటున్నారు. ఏసయ్యా నీకే మంత్రములు అయ్యా. గర్భిస్తుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కొంటున్నారు నాయన సుఖమైన కాదు దయచేయండి. తల్లి బిడ్డల క్షేమంగా ఉండే సహాయం దయచేయండి. గర్వభావం లేనట్టు బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. గర్వభావం దయచే బాబు నీ కొంటున్నారు. చదువుతున్నట్టు బిడ్డ నాయన ఉద్యోగులు దయచే ప్రభా. నా దేవ పరిశుభ్రాత్మ ప్రభా నీ కొంటున్నాను బాబు. ఆ బిడ్డ కూడా ధైర్యం ఇచ్చిన దేవ ఆలోచన దయచేసి నా ప్రభా జ్ఞానం నేర్పి ఆ బిడ్డ కూడా పరీక్షలో వ్యాస్ అవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ మూడు వచ్చిన ప్రతి ఇంటికి వేరు వేరు శక్తులు జీవించి ఆశీర్వదించమని నీ పరిశుద్ధుని వాసు విని విడిచిపెట్టకుండా నాయన మరుగులో పని చేసే ఒక దయచేయమని త్వరలో రామని తీసుకున్నామని అడిగి వేడుకున్నారు పరమ తండ్రి. ఆమేన్. దయగల మీ పవిత్రమైన నామానికి ఎంతవరకు నాయన మాకంటాను పిలవచ్చు. ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను వాక్యపడం ద్వారాను నిన్ను కనపరిచేటట్టు నమ్ముతున్నాను. దేవా ఈ 40 రోజులు చిరు విజయమాలు సందర్భంగా నాయన బిడ్డలందరూ కూడా నాయన ఈ వాక్యానికి లోబడి నీకు భయపడి ప్రతి దినము కూడా ఆరాధనలు పెంచుకుంటూ నీలో బ్రతుకుతున్నందుకు మా అందరి మీద మీ కృప ఉంచారు కాబట్టి ఇలా ఉన్నాం. మీ దయా మీ చాలు మా మీద ఇచ్చారు కాబట్టి మీ మందిరంలో ఉన్నాం. ఎంతో మాకంట మేడలో మిద్దులు ఉన్న వారికి మించిపోయారు. మమ్మల్ని ఎలా నిలబెట్టుకుని నీలో ఫలించే తీగిల్లా ఉంచావు కాబట్టి దేవా సంఘాన్ని సంఘ బిడ్డల్ని వచ్చిన బిడ్డల్ని ఇంకా రాలేని బిడ్డలు కూడా త్వరగా రావడానికి చూపుతారని దేవా మరియు నీ గ్రంథంలో ఉన్న మాటలు మేమందరం కలిసి నేర్చుకుంటున్నప్పుడు అర్థమయ్యే రీతిలో మాకు మీరు నేర్పుతారని ఎన్నో మాటలు విడిచిపెట్టి పోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకునే ధన్యత భాగం మాకు దయచేస్తారని అలాగే తండ్రి మరి దేవుడి గారు ఆయన మరి అనారోగ్యానికి ఆయన సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభావ బిడ్డ త్వరగా కోలుకుని మంచి రోజులు రానాకే ప్రభు చూస్తారని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు జరుగుతుంది మంచి విషయాలు మేము నేర్చుకునే దగ్గర భాగంగా దయచేస్తారని ఈ ప్రార్థన క్రీస్తునామం ద్వారా అడిగి వేడుకున్న పరమ తండ్రి అందరికీ వందనాలండి. దేవుని మహాకృప బట్టి గతించిన వారం ఒక మాట నేను చెప్పాను. ఎవరన్నా జ్ఞాపకున్నా ఏమన్నా జ్ఞాపకం లేదు. ఏం చెప్పారండి? మాట ఒక్క
ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు ఎవరొకరు ఒక్క అధ్యాయం కానీ ఒక రిఫరెన్స్ కానీ తీసుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేశాను. ఎవరో కూడా ఏమవ్వదు, ఎవరు కూడా డెలివరీ కాకుండా వస్తేనండి సమయం ఉంది. లేదండి, ఎవడు మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం ఒక 5 నిమిషాలు జ్ఞానం అంటే ఏదో మాట రండి. సహోదరులు గారు, సహోదరులు, దేవుని కృప వల్ల మరి మనకి దేవుడి మాటలు ఒక 10 నిమిషాలు అదే గారు వచ్చిన సహోదరుని బట్టి దేవుని నామానికి వందనాలండి. అయ్యగారు కొన్ని వారం దేవుని యొక్క మాటలు ఎవరన్నా సిద్ధపడి చెప్తే మంచిదని అన్నారు. చాలా కాలంగా కూర్చుని వింటానే ఉన్నాం. మరి వినిన మాటలు ఎంతవరకు అయితే మన హృదయంలో ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి దినాన్ని అది మాట్లాడుతున్నాం. 40 దినాలు ఈ యొక్క శ్రమల ధ్యాన కూడికల నిమిత్తము ఎవరు శ్రమ పడ్డారు? బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అందరినీ జ్ఞాపకం తెచ్చుకొని కానీ ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం తెచ్చుకుంటానండి. ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనం అండి. ఎవరన్నా చదవాలని కోరుతున్నాను. అమ్మ చదివిన వాళ్ళు కొంచెం గట్టిగా చదవండిరా. ఎందుకనగా ఇంకను 7 దినములకు అమ్మా 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని వింటూనే ఉన్నామండి. నోవాహుతో దేవుడు ఏమని చెప్పాడంటే జలప్రళయము వస్తుంది. మరి దేవుని యొక్క మాటకు మరి వినాలని 40 రాత్రింబగళ్ళు కూడా నోవాహు దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించినప్పుడు దేవుడు మరి చెప్పిన మాట విని ఒక ఓడను కూడా సిద్ధపరచడం మనందరికీ తెలుసు. కానీ మానవులుగా ఉన్నవారు ఎవరు కూడా దేవుని మాట వినకుండా మరి ఎవరు విన్నారు నోవాహు మాటలు అంటే మనందరికీ తెలుసు. వాక్యాన్ని రీతిగా పక్షులు, జీవరాశులు, జలరాశులు, మరి ఇలాంటి జంతువులు, నేలకు పాకు పురుగులతో సహా నోవాహు మాట విని ఓడలోకి వచ్చాయి. కానీ మానవులు అనేవారు ఎవరు కూడా వినలేదంట. ఎన్ని దినాలంటండి? 40 రాత్రింబగళ్ళు అంటే 40 దినాలు శ్రమల ధ్యాన కుడుగు నిమిత్తము మరి నేను మాట్లాడాలనుకున్నాను. రెండవదిగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 27 అండి. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీ వాక్యములను వ్రాసుకొనుము. యాలయనగా ఈ వాక్యములన్నిటిని బట్టి నేను నీతో ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలకల మీద రాసెను. హల్లెలూయా. మోషే కూడా అన్నటండి మోషే కూడా అన్నట సీనాయి అనే కొండ మీద ఎన్ని దినాలు ఉన్నాడట? 40 దినములు మరి ఉపవాసం ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నాడటండి. అయ్యగారు చెప్పారు, మనం వింటానే ఉన్నాం. చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎన్ని దినములు ఉన్నాడటండి?
నలుబది రాత్రింబగళ్ళు మోషే కూడా ఏ కొండ అంటండి అది? సీనాయి కొండ అంట. అది గుర్తు చేసుకుంటారని నేను వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చాను. మూడవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక 8, 9 వచనాలు చదివేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రింబగళ్ళు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించెను వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయెను. దేవాలయ శిఖరము ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినట్లు నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువు నీ దేవుని నీవు శోధింపవలనని మరి ఒక చోట వ్రాయబడి ఉండెనని వారితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో. ఇది మనందరికీ తెలిసిన వాక్యం. ఇది యేసు ప్రభుతోటే ఎవరటండి? సాతాను శోధించిందట. ఎన్ని దినాలు? 40 దినాలు. ఇక్కడ యేసు ప్రభు రూపాంతరం అనే కొండ, మోషే గారైతే సీనాయి కొండ. ఇక్కడ యేసు ప్రభు సాక్షాత్తు యేసు ప్రభువే మరి ఆ యొక్క రూపాంతరం అనే కొండ మీద యేసు ప్రభు ప్రార్థన చేసి 40 రాత్రింబగలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు సాతాను దేవుణ్ణే శోధించిందంటండి. హల్లెలూయా. మనమెంత కానీ శోధించి ప్రభుని ఎన్నోసార్లు అవమానపరిచిందట. ఏమనంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, లేదంటే నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు కిందకే, ఆ కొండ మించి కిందకే దూకమని చెప్పిందట. రెండోది, మరి నేను చేసిన పనులన్నీ నేను చెప్పిన పని నువ్వు చేసినట్లయితే ఈ రాజ్యానంతటిని కూడా నీకు ఇచ్చేస్తాను, నాకు నువ్వు సాగిలపడి నమస్కారం చేయమని చెప్పిందటండి. యేసు ప్రభు ఏ మాటకి కూడా మరి ఆయన వెనుక తీయకుండా ప్రార్థనలో ఉంటూ సాతానా పొమ్మని సాతానును ఓడించిన యేసయ్య. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారిని సాతాను శోధించింది 40 రాత్రులు. మనం ఎంతండి? అయినప్పుడు కానీ వాక్యాలు మనం వింటున్నాం కనుక, ప్రభువా అలనాడు మోసేతో మాట్లాడవు, నోవాహును కాపాడవు, మరి ఈ దినమున మాతో కూడా నీవు మాట్లాడు. మేము కూడా సాతానులో మరి మేము నాయన చిక్కుబడి ఉన్నామేమో, సాతాను అనే అడుగుజాడలు ఉన్నామేమో, సాతాను అనే చీకట్లో ఉన్నామేమో ప్రభువా, మమ్ములను విడుదల పరచని ఈ 40 దినములు రాత్రింబగళ్ళు మనం ఏం చేయాలి? పగలలేదు కానీ ప్రతి రాత్రి 40 రోజులు మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నామండి. హల్లెలూయా. ఇంకో మాటను కూడా జ్ఞాపకం తెచ్చుకుందాం. యోనా గ్రంథం 3 చదువు.
యోనా గ్రంథము 3వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి ఒకసారి చదివితే, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము దూరము సంచరించుచు ఇక 40 దినములకు నునివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నునివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. చాలండి. మరి యోనా గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులు చెప్పింది వింటూనే ఉన్నాం. నునివే పట్టణం నాశనం అయిపోతుందని యోనానే పంపించి, నువ్వు ప్రకటన చెయ్యి, నువ్వు చాటించు అని చెప్పేటప్పుడు మరి దేవుని మాట వినకుండా వేరే చోటకి వెళ్ళిపోయాడట. నోవాహు వాడ ఎక్కి. ఎక్కడికి అనేది అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళారు? తర్సీస్ అనే వాడకి ఎక్కాడటండి. అక్కడ మాత్రం దేవుడు ఊరుకున్నాడా? కానీ నోవాహును నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళలేదు కాబట్టి అని ఆ వాడలో అడుగు భాగానికి వెళ్ళి కూర్చునేటప్పుడు మరి ఎవరి ద్వారా ఈ యొక్క అలజడి వచ్చిందని చెప్పేటప్పుడు, ఇది చెప్పాలంటే చాలా వాక్యం ఒక రోజు పడుతుంది. ప్రసంగం ఒక దిన ప్రసంగం, కానీ ఎన్ని రోజులైన ప్రసంగాలు. కానీ మనం తన మాటను జ్ఞాపకం తెచ్చుకోమన్నారు కాబట్టి ఆ నోవాహు వెళ్ళేటప్పుడు మరి అందరూ గాలి తుఫాను చేత అలజడుల చేత ఉండేటప్పుడు ఎవరి ద్వారా వచ్చిందనేటప్పుడు అడుగు భాగాన్ని ఉన్న యోనాను పిలిచి సీట్లు వేసేటప్పుడు ఎవరి పేరు వచ్చిందట? యోనా పేరే వచ్చిందట. యోనాని ఏం చేశారు? కట్టి ఆయన సముద్రములో పడవేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేశాడండి. ఏంటంటే మృత్యము, ఆ సముద్రములో ఒక చేపను దేవుడు ఏర్పాటు చేసి మరి ఆ సముద్రములో మరి యోనాను పాడేసిన వెంటనే అది నోట్లోని మరి యొక్క యోనా నుంచి 3 దినములు ప్రయాణం చేసి మరి ఎక్కడికైతే వెళ్ళకూడదో దేవుడు మరి తర్షీసుకు వెళ్ళిన యోనాను నినివే యొక్క ఒడ్డునకు కక్కిందటండి. హల్లెలూయా. ఈ దినమున చేప ఉన్నది ఎవరి మాట? దేవుని మాట. మనం వెళ్ళకపోతున్నాం. ఆ యొక్క మరి నినివే పట్టణమునకు వెళ్ళి యోనా 40 దినములు మరి దేవుని యొక్క స్వార్థను ఏం చేశాడట? ప్రకటించాడని రాజుతో సహా రాజవస్త్రము తీసివేసి గోనె బట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ఆయన బూడిదలో కూర్చుని మరి రాజుతో సహా పశువులకు కూడా ఏమియు గడ్డి కానీ మేత కానీ ఏమీ లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయనట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4 మాటలు మరి దేవుడు, నేను ఏమన్నా తప్పులు చెప్పుంటే క్షమించమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. తక్కువ సమయంలో మరి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన సంబంధించిన మాటలు చెప్పిన సహోదరికి ప్రభుపేట వందనాలు. దేవుని చిత్తమైతే ఇంకా మనకి 3 వారాలు ఎంతో టైం ఉంది. ఇంకా వచ్చే శుక్రవారం కూడా మరి ఎవరో సిద్ధపడతారో సిద్ధపడండి. మీ అయ్యగారు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు శుక్రవారం దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నా ముందు 10 నిమిషాలు మళ్ళీ ఎవరొకరు అంటే చెప్పిన మాటలే, కానీ ఏంటంటే ఆ దేవుడు ఆ ధైర్యాన్ని ఇస్తాడు చెప్పనాక. చక్కగా మరి ఎన్న మీకు చెప్పిన సహోదరులకి ప్రభుపేట వందనాలు చెప్పుకుంటూ సమయం చాలా ఉంది కాబట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం అండి. చాలా విచిత్రంగా ఉంటుంది, కంగారే పడద్దు. దెయ్యాలకి దేవుడు తెలుసా? చెప్పాలి. దెయ్యములకి దేవుడు తెలుసా? చూద్దాం, రాసుకోండి. విలువైన మాటలు చూపెడతాను ఈరోజు మీకు. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటగా ప్రార్థన చేసుకుందాం. మరొక్క మాట, మరి సహోదరు గారు ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడైన మా కన్న తండ్రి, సహోదరుల ద్వారాగా అనేక సంగతులు మాకు నేర్పించారు. నిజమే బాబు, ఈ 40 రోజులు ఎవరెవరు శ్రమపడ్డారని మరి వారమంతా ఆలోచించి ఆ అధ్యాయాలు మళ్ళీ నీ సన్నిధిలో చెప్పారంటే దేవుని కృప బిడ్డ మీద ఉంచారు కాబట్టి, మీ దయ మా అందరి మీద ఉంచారు కాబట్టి ఆ మాటలు విన్నాం. ఇప్పుడు మాకు విలువైన మాటలు మీరు మాకు నేర్పిస్తారని
ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు సమాజం అంతా కూడా మనం దేవుడికి భయపడతలేదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రియమైన దేవుని వల్లరా, మనం దేవుడికి భయపడతలేదు. దేనికి భయపడుతున్నాం అంటే దెయ్యానికి భయపడుతున్నాం. అదే సాతానన్నా దెయ్యమన్నా ఒకటే. దెయ్యాలేమి లేవులే అండి అండి. కానీ దెయ్యములు ఎవరికి భయపడుతున్నాయి? మనుషులందరేమో దెయ్యాలకు భయపడుతుంటే దెయ్యములు దేవుడికి భయపడుతున్నాయి. అందుకే మన అంశం దెయ్యములకి దేవుడు తెలుసా? ఎలా తెలుసు, ఎలా తెలియదో ఈ సందర్భాలు జాగ్రత్తగా చూస్తే మనందరిలోని ఆవరించింది ఒక దెయ్యం. వాడే అపవాది. ఈ అపవాది శరలోంచి బయట పడాలి అంటే ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది. భక్తులందరూ కూడా ప్రార్థన ద్వారాగానే జయించారు. మనం కూడా ప్రార్థన ద్వారాగానే జయించాలి. ఒక సంగతి యాకోబు రాసిన పత్రికలో దేవుడు రాయించిన మాట చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుడు ఒక్కడే. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఒక్కడేని అని నువ్వు నమ్ముతున్నావు. అలాగ నువ్వు నమ్ముతూ మంచిదే అంటే ఎలా నమ్మాలి ఇప్పుడు ఎంతగానే? ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడని చాలామంది నమ్ముతులేదు. దేవుడు ఒక్కడని ఎవరో కూడా చాలామంది నమ్ముతులేదు. దీని గురించి ఎన్నో డిబేట్లు యూట్యూబ్ ఛానల్లో చావుకులే కొట్టేసుకున్నారు వీటి గురించి. ఇక్కడ భక్తుడైన మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అని నమ్ముతూ మంచిదే. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలా నమ్ముతూ మంచిదే. కింద చెప్తున్నాడు దెయ్యములు కూడా, అంటే దెయ్యాలు కూడా దేవుడిని నమ్మేయా? ఎస్, నమ్మేయి. కానీ మనకలా నమ్మలేదు. దెయ్యములు కూడా దేవుని నమ్మి గజ్జ 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 వణుకుతున్నాయంటండి. ఎలా వణుకుతున్నాయంట? గజ్జ 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 వణుకుతున్నాయంట. మానవులా బతుకుతున్న మన వణుకు లేదు, ఉందా? భయం అన్నదే లేదు. ఇంకా చదవండి. వణుకుతున్నాయి. ఎద్దుడా క్రియలు లేని విశ్వాసము మన పితరుడైన అబ్రాహాము తన కుమారుణ్ణి ఇస్సాకుని బలిపీఠం మీద, అంటే కుమారుడిని ఏం చేశాడు అబ్రాహాం గారు? బలివనాకు సిద్ధపడిపోయాడు. ఎద్దుడా, నువ్వు దేవుడు ఒక్కడైనా నమ్ముతాం మంచిదే. కానీ అలాగే దెయ్యములు నమ్ముతున్నాయి. కానీ దెయ్యాలు ఏం చేస్తుంట? కచ్చ 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 వణుకుతున్నాయంట. మానవులుగా బ్రతుకుతున్న ఆ వణుకు లేదు, ఆ భయం మనలో లేదు. ఎప్పుడు వెళ్ళినా పర్లేదు అనుకుంటున్నాం, ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటున్నాం. ప్రతిదీ కూడా దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. అండ్ ఈ దెయ్యము అనే దానికి, ఈ దెయ్యాలు దేవుడికి ఎందుకు వణుకుతున్నాయంటే దేవుడు అంటే మహా భయం. అట్లకి మానవులుగా బతుకుతున్న మనకు మనం భయం అన్నదే లేదు. ఎందుకు లేదంటే మా ఊర్లో సంఘటన జరిగింది, జాగ్రత్తగానండి. ఒకే ఇంట్లో ఒక తల్లి, ఆ తల్లికి పుట్టిన కుమారుడు, కుమార్తె, అంతే, ఇంకెవరు లేరు. ఎదరేమో బోలంత ఖాళీ, వెనకాల బిల్డింగ్ ఉంటుంది. రాజగోపాల్ చెంట్లో జరిగిన సంఘటన చెప్తాను. వాడికి ఏం పట్టుకుందంటే కామదైవం అనేది పట్టుకుంది. కామదైవం అంటే ఏంటి? కళ్ళుకి ఏమానో కామతత్వం, వర్షావాయ లేని కామదయ్యం పట్టుకుందాడు. వయసు ఎంత అంటే 45 సంవత్సరాలు. ఎవరికే? అన్నయ్యకి. చెల్లికేమో 38.
లేటుగా పుట్టారంట వాళ్ళు, లేకపోతే మధ్యరకాన్ని ఎవరైనా పుట్టారో తెలియదు మనకి. తల్లి చెల్లి అన్న ఉన్నారు ఆ ఇంట్లో, ఇంకెవరో లేరు. ఈ కామ పట్టిన ఎప్పుడైతే దెయ్యానికి లోబడిపోడో చెల్లిని పాడు చేస్తాడండి, పాడు చేసి చంపేశాడు. యథార్థంగా జరిగిన గొడవ అన్నమాట. ఏం చేశాడు? చెల్లిని పాడు చేసాడు, చంపేశాడు. మళ్ళీ ఏం చేశాడంటే తల్లిని కూడా అడ్డుపడితే తల్లిని కూడా కొట్టు పక్కకే పడేశాడు. ఒక జీవితం పోయింది. వెంటనే తెలుసుకున్నారో పట్టుకున్నారో స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు ఇలా చేసావంటే నాలో ఉండే కామతత్వం నాకు ఏం అర్థం లేదు, నాకు చెల్లో తల్లో తెలియలేదు అని పోలీసులకి అతనే లొంగిపడింతే అవి చెప్తున్నాయి. దేవుడు ఒక్కడేని నమ్ముతూ మంచిదే, అలా నమ్ముతూ మంచిదే. కానీ దెయ్యములు కూడా నమ్ముతాయి. దెయ్యాలు కచ్చగా వణుకుతున్నాయి. మానవుడికి భయం ఉందా? మానవుడికి భయం ఉందా? లేదు. ఆ కుటుంబం ఎలాగుందంటే ఈదికి వెళ్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఎదర అంటి మొక్కలు, వెనకాల బిల్డింగు, ఇంకెవరు లేరు. ఆ ముసలావిడి, ఆ వృద్ధాప్యలోకి వచ్చిన ముసలావిడ ఒకతే పాపం అక్కడ ఉంది. ఆవిడకి భోజనం పెట్టేవాళ్ళు లేరు. అమ్మాయి ఉండేది కాబట్టి పెట్టేది. అమ్మాయి ఏమో చనిపోయింది, కుమారుడేమో జైల్లో ఉన్నాడు. పోనీ అతని మీద ఏదన్నా వాదన చేసి బయటికి తీసుకొద్దామంటే ఎవడైనా వెళ్ళగలదా ఆ సంఘటనకే? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుడంటే భయపడిపోవాలి. పొరపాటుని మన కన్ను ఏదో ఒకలాగా చూపు మారుతుందనుకో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యవనస్తులారా, మీరైనా ఏ ఉద్యోగాలకో, మీరైనా ఏ స్కూల్కో వెళుతుంటున్నారు, ఎవరో మిమ్మల్ని వెంటబడుతూ ఉంటుంటారు. చూసుకోండి, గమనించుకోండి. దేవుడు ఒకటే మాట అనమన్నాడు, నిన్ను ఎప్పుడైతే ఎమ్మడించి నీ కోసం అలాగ కనిపెట్టుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ మీద కన్ను పడ్డా దెయ్యం ఉంటుంది ఆడిలో. ఒకటే మాట, ఒకటే పిలుపు, నువ్వు వెంటనే గుర్తుకొచ్చేలా అన్నాని పిలంతే. ఒళ్ళు చచ్చిపోతుంది, అడికి ఒళ్ళు చచ్చిపోతుంది. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎన్నో ఎత్తులేస్తూ ఉంటాడు. అన్నాని పిలు. దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు కాబట్టి అతను నీలోంచి తిరిగిపోతాడు. ఇలాంటి దెయ్యాలు ఎన్నున్నాయో చూద్దాం బైబిల్లోని. చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థన స్థలముకు వెళ్ళుతుండగా, ఆమె ఎవరమ్మా? దెయ్యము పట్టినదై ఏం చెప్తుందమ్మా? సోది చెప్తుందంట. దెయ్యం పట్టుకుని ఏం చెప్తుందంట? సోది చెప్తుందంట. సోది. ఏం సోది? తన యజమానుడికి బహులాభం కలగాలని ఒక చిన్నది సోది చెప్తుందంటండి. సోది. అక్కడ దెయ్యం పట్టుకున్న దాని చిన్నదాని గురించి వర్ణించాడని మీరు అనుకుంటున్నారేమో. సోది చెప్తున్నారు పాస్టర్లు అందరూ. ఇప్పుడు తెలుసా మీకు? సోది చెప్తున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా దెయ్యం మాట్లాడే జాగ్రత్తగా అనుకుంటండి. సోదే చెప్తున్నారు చాలామంది యూట్యూబ్ ఛానల్లో చూస్తే. నేను వచ్చేటప్పుడు చూశాను, ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన. ఒక దగ్గర ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు అమ్మాయికి. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చారు ఎక్కడికి? చావుకుల దగ్గరికి. నువ్వు కళ్ళు తెరంటే, అయ్యగారు నేను తెరలేకపోతున్నాను, నా కళ్ళు లెగుతులేదు, పైకి మూసిపోని అంటుంది. ఎవరో దెయ్యం పట్టేసుకుంది నన్ను, కళ్ళు మూసిపోని, నా కళ్ళు తెరుతులేదంటే, ఇలా రా అన్నాడు. ఎలాగా? ఇలా రా అన్నాడు. నెత్తిమ చేసాడు. కొంట్లోని 2 కోళ్ళలోని ఉప్పుని ఊదాడు. నడిచా నీ కోళ్ళు వచ్చేసింది అన్నాడు. పరిగెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది, కోళ్ళు వచ్చేసిందంట. చోది. అదంతా ఏంటి? చోది. ఎదరికెళ్ళి దగ్గర మీకు బాగా తెలుస్తుంది. ఇదంతా సోది. ఇలాగ సోది చెప్పి యజమానుడికి లాభం తెచ్చుకోనకి ఆ చిన్నది అలా చేస్తుంటే పక్కన ఏం మాట్లాడతారు చూడండి.
గట్టిగా చదవండి, ఇంకా ఎదురున్న వాళ్ళు చదవండి. వారు పౌలుని ఎమ్మడించి, అదిగో ఈ మనుషులు ఈ పౌలు గారిని ఏదో అనుకుంటున్నారు మీరు, అపొస్తలులు పౌలు గారిని అనుకుంటున్నారో, దెయ్యం మాట్లాడుతుంది అక్కడ. ఏమని? ఈ మనుషుడు సర్వోన్నతుడైన దేవుడి దాసులు పరలోకానికి తీసుకెళ్ళని బోధిస్తుంటే చోది చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారా? చోది చెప్పేవాళ్ళు ఉన్నారు బయట, చోదు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ బోధకుల్లోనే. లాభం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు మన సేవకుల్లోనే. చోదు చెప్తున్నారు, దెయ్యం మాట్లాడుతుంది. వాళ్ళు ఎవరో తెలుసా? పౌలు గారు ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడి కుమారుడికి దోషలాల్లో. మీకులాగా సోది చెప్పేవాళ్ళు కాదు, మీకులాగా సోది చెప్పేవాళ్ళు కాదు. చూడండి దెయ్యం ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతుందో. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడికి దోషులాల్లో. మనం ఎవరికి దోషులం? మనకు కూడా అప్పుడప్పుడు ఏం పడుతుంటుంది? దెయ్యం పడుతూ ఉంటుంది. ఏ దెయ్యం? నిద్ర పట్టి దెయ్యం ఒకటి పడుతుంది, ఆకలనే దెయ్యం ఒకటి పడుతుంది, ఏదో దెయ్యం పడతానే ఉంటుంది. ఆ దెయ్యాలన్నిటి దులిపించుకోవాలంటే సర్వోన్నతుడైన దేవుడి యొద్దకు మనం వెళ్ళి ప్రార్థన చేయాలి. అలా బైబిల్ ఎవరిని పట్టిందా? చాలామందిని పట్టింది. పెద్ద పెద్ద భక్తుల్ని కూడా పట్టేసింది, చాలామందిని పట్టింది. ఇంకా మరో మాట చూద్దాం. మార్కు వార్త 5వ అధ్యాయము 1వ వచనం. అద్దరనున్న ఆయన దోణి దిగగానే అపరిత్రాత్రమ పట్టినవాడు సమాధిలోంచి వస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇక్కడ ఏం పట్టింది? ఇక్కడ అపరిత్రాత్మ అంటే ఒక దెయ్యం పట్టింది, సమాధుల్లోంచి లేచి వస్తున్నాడంట. అంటే దెయ్యం ఎలా పడుతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. అంటే అయినా కూడా దేవుడంటే వాటికి భయం, దేవుడంటే వాటికి భయం, చాలా భయం, మామూలు భయం ఏం కాదు. మనకే దేవుడంటే భయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడంటే భయం మనకు లేదు. ప్రార్థన మిస్ అయిపోద్దేమో, ఈరోజు ఏ వాక్యం చెప్తారో, దేవా నాకు ఎన్ని పనులున్నా నేను వెళ్ళాలి అనే మనకి ఏం కలుగుతలేదు, ధైర్యం కలుగుతలేదు. మన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసేస్తుంది అపవాది. దేవుణ్ణే అన్నది కదా ఇందాక, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో అంది. దేవుడు ఏమన్నా లోబడ్డా? లోబడ్డా. అదే మనం అయితే లోబడిపోతాం. అంటే మన శరీరం బలహీనమైంది, మన హృదయం అంతా బలహీనమైంది. ఇంకో మాట కూడా చూద్దాం. లోకసువార్త 8వ అధ్యాయము 2వ వచనం. లోకసువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లోకసువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపరిత్రాత్రమును స్త్రీలను అనగా 7 దెయ్యములు పట్టిందంటే ఎవరికే? మగ్దలేనే మరియకి 7 దెయ్యాలు పట్టినాయి అంటే. ఎన్ని దెయ్యాలమ్మా? 7 దెయ్యాలు. 7 దెయ్యాలు ఒకే మాట పోనీయా? ఇడిగా పోనీ చూడండి కింద చదవండి. 7 దెయ్యములు వదులుపోని. ఎవరు ప్రార్థన చేస్తే? ఎవరు ప్రార్థన చేశారు? 12 మంది శిష్యులకు ఉంది ఆ కెపాసిటీ. నీకు నాకు లేదు. ఇప్పుడు విశ్వాసమైన ప్రార్థన రోగును స్వస్థపడితే తప్ప నీ వల్ల నా వల్ల అదే కాదు. ఇప్పుడు అంతా సోది చెప్తున్నారంట, సోది. అక్కడ మాట, ఇక్కడ మాట, ఇక్కడ మాట. అయ్యి బాబు వాళ్ళ భోజనం పెట్టారండి బాబు, వద్దన్నా సరే పట్టకపోయినా అమ్మమ్మ చాలా భలే చెప్తుంటారండి కబుర్లు.
చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు చాలామంది. వేడి దెయ్యములు ఒకే మాట ప్రార్థన చేస్తే పోనీ. అలాంటి దెయ్యం, కామదెయ్యం, అపరిత్ర దెయ్యం ఉంది, కామదెయ్యం ఉంది. ఆ 7 దెయ్యాలంటే ఏటో అనుకుంటున్నారు మీరు. ఆ దెయ్యాలు కాదు, వాటి పేర్లు ఏంటో తెలుసా? డబ్బాసి అనే దెయ్యం ఒకటి దగ్గర ఉంటుంది. ఉంటుందా? ఎవడో ఎదుగుతుంటే ఎదగకూడదనే ఆశ ఒకటి దగ్గర ఉంటుంది. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నాయి? మనలోనే ఉన్నాయి. ఇవన్నీ వదిలించుకోవాలంటే ప్రభు అక్కడే వాటికి ప్రభువుకే భయపడతాయన్నీ అండి. దావీదు గారు కుటుంబంలో కూడా కామదయ్యం పట్టేసింది. ఎవరిని? దావీదు కుమారుణ్ణి. ఎలా పట్టింది చూద్దామన్నమాట. సమూయేలు రెండో గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుంచి ఎంత దెయ్యం పట్టిన మనిషి కింద మారిపడి చూడండి. అలాంటి నీచమైన కార్యములు జరుగుతున్నాయంటే మన మనోనేత్రాలే కాదు, అలాంటి భక్తుల జీవితాలని కూడా గుడ్డితనం కలగజేసింది. చూడండి, సమూయేలు రెండో గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుంచి. తర్వాత తామారునొక అంటే తామారు ఒక సుందరము లాంటి చెల్లుందంటండి. ఎవరికే? దావీదు గారి కుమారుడికి ఇంకొకరు ఎవరున్నారో చెల్లు ఉందంట. ఎలాంటి పేరు ఉందంట ఆవిడికి? తామారు అనే అమ్మాయి సుందరవతి, మహాసుందరవతి. ఆ సుందరవతిని పాడు చేయాలని కామదెయ్యం పట్టుకుంది ఆ మూర్ఖుడికి. దావీదు కుమారుడు అన్నోను అతన్ని మోహించెను. ఎలా చేస్తుంది చూడండి, ఎంత సిందరబంధన చేస్తుందో. ప్రపంచకాన్ని కుదిపేస్తుంది పట్టుకొని. వరసవాయ లేదు ఈ దెయ్యానికి. పట్టింది, కన్నుల్లో పెట్టింది. అదిగో నువ్వు బయట వాళ్ళని కాదు, వాళ్ళని కాదు, నీ చెల్లినే నువ్వేం చేస్తావు? మోహించు. ఈయన్ని ఇలా చెప్తే ఈడికంట పనికిమాలను ఇంకొకరిని తయారు చేసింది ఆ దెయ్యం. చూడండి ఏం చదువుతుందో. అతను ఏం పేరమ్మా? అతని పేరు ఏదోతమ్మా? యెహోనాదాబు. అంటే ఇతను చిన్న మాట సందర్భం చదువుతురు కానీ ఒక్క మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరో చెల్లి మీద ఇష్టపడ్డాడు, తెలుసో తెలియకో. పక్కన ఎవరో ఒకరికి చెప్తా ఏం చేయాలి? అతను వచ్చి, ఏంట్రా నీ రక్తం పంచుకున్న చెల్లి మీద నువ్వు మనసు పెట్టుకున్నావా అనేది ఎవరి మీద ఒకటి కొట్టాలా? ఎలా చెప్తున్నాడు చూడండి. చదవండి. మహా కపటం గలవాడంట. అంటే కాపరాలు కూర్చేసి దెయ్యం ఇక్కడ ఉంది. ఇంకా ఏముంది? అతను రాజకుమారుడైన నీవు ఆనాటికి ఎందుకు సిక్కుపోతున్నావు అంటే భలే తెలివికి వెళ్తుంది చూడండి దెయ్యం ఇక్కడ. ఏమంటుంది అక్కడ? నువ్వు ఇంచక్క ఉండేవాడు, ఆనగోరు ఈ మధ్యలో చాలా బాగుండేవాడు, ఈ మధ్యలో బాగుంటలేదంటే అర్థం ఏంటి? ఏదో ఉంది నాలో వ్యాధి, అంతే కదా. అడుగుతున్నాడు, నువ్వు రాజకుమారుడు కదా, ఆనాటికి నువ్వు చిక్కుపోతున్నావు ఏంటని అడిగితే ఇతనేం చెప్తున్నాడు? నువ్వు ఆ సంగతి నాకు చెప్తే నేను ఇంచక్క ఒక కిట్టు రాసి ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? అదిగో చెప్తున్నాడు. ఇదిగోరా బాబు, నా చెల్లె నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు మనసు సహించలేదు, నేను మోహించాను. ఏం చేయమంటావు అంటే ఆడు తెప్పన కొట్టాలా లేదా? కొట్టాలా? ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. అదిగో నువ్వు ఒక ప్లాన్ చేయి. దుర్మార్గుడు అనేది ఏం పట్టేసింది అక్కడ. నువ్వు ఒక ప్లాన్ చేయి. నేను ఒక సలహా చెప్తున్నాను నీకు జ్వరం వచ్చినట్టు, నీకేదో రోగం వచ్చినట్టు నువ్వు వేషం వేసుకుని మంచం మీద పడుకుని దుప్పటి మూసేసిన పడుకో. ఎలా చెప్తుంది చూడండి, ఎంత విశేషంగా చెప్తుందో.
నువ్వు ఒక చెల్లిని మోహిస్తున్నావా? దుర్మార్గుడా, నీ వంశమేటి? రాజు కొడుకు కదా, నువ్వు మహారాజు కొడుకు కదా, నువ్వు చేసి పని ఏంటి అని ఏమన్నా చెప్పాడు ఇతను? చెప్పలేదు. నీకు ఇలారా చిన్న మాట చెప్తాను, ఏం చెప్తాను తెలుసా? నువ్వు రోగం వచ్చినట్టు యాక్ట్ చేయి. ఏమొచ్చినట్టు? జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేయి. మంచం మీద పడుకో, దుప్పడు ముసుకేసుకో. అప్పుడు ముసుకేసుకుని నువ్వేం చేస్తావో తెలుసా? చెప్తున్నాడు కింద. నీ తండ్రి దావీదు మహారాజు గారు నిన్ను చూడడానికి వస్తాడు. ఎందుకు వస్తాడు? నీకు రోగం వచ్చింది కాబట్టి యాక్ట్ చేయి. రోగం వచ్చింది తనకే, కన్నుల్లో కామదయం ఉందంటే రోగం రాలేదు. వచ్చినప్పుడు రాజా నాకు రోగం వచ్చింది. ఏమొచ్చింది? నాకు జ్వరం వచ్చింది. నువ్వేం చేస్తావంటే, నా చెల్లి ఉంది కదా, నీకు ఇద్దరం కదా బిడ్డలం అనుకుందాం. ఆ చెల్లిని ఏం చేస్తావంటే, నాకు అన్నీ వండి పెట్టినాక 2-3 రోజులు ఏం చేస్తుందో నా దగ్గర ఉంటుందా, పంపించు రాజా అని ఇయ్యి. ఎవరికే? మీ తండ్రికే చెప్పు. చూడండి ఎవల కన్ను ఎలా పొడిపింతుందో చూడదు ఈ దెయ్యం. ఈ అపవాదిగాడు ఎలా పొడిపిస్తున్నాడు చూడండి. తండ్రినే అడిగాడు, ఏమని? రాజా నాకు రోగం వచ్చింది, పని మనుషుల చేత కాదు నువ్వు పంపిది, నా చెల్లిని నాకు తోడుగా పంపు, అది ఇది వండి పెడుతుంది అని నువ్వు ఇలా చెప్పు మీ తండ్రికి అని చెప్తున్నాడు. అప్పుడు చదవండి. ఆమె వచ్చి నేను చూస్తుండగా నా ఎదురుకుంటా అన్నీ వండి నాకు పెట్టినట్టుగా రాజా నాకు సెలవియ్యని నువ్వు అడుగు. కానీ రాజు ఏం చేస్తాడో? మాట తప్పడం. ఎందుకు తప్పడం? బయట అమ్మాయిని ఏమైనా పంపుతున్నాడు రాజుగారు? కన్న కొడుకు దగ్గరికి వెళ్ళమ్మా మీ అన్నయ్యకి బాగోలేదు అని ఎవరైనా పంపుతారా? పంపరా? వీళ్ళలో ఇంత దెయ్యం ఉందని నీకు తెలుసా, నాకు తెలుసా? మనమైనా పంపుతాం కదా. తమ్ముడు బాగోలేదమ్మా 4 రోజులు ఉండు, అన్నయ్యకి బాగోలేదంటే 4 రోజులు ఉండమ్మా, భయపడుతున్నాడంట అంటావా లేదా? అలా నువ్వు కౌరంపితే నీ తండ్రి నీకు పంపుతాడని చెప్పి సలహా ఇస్తున్నాడు చూడండి ఈ పనికిమాలుడు. ఇదిగో నా చెల్లెలు ఉంది కదా, నాకు చెల్లి ఉంది కదా, ఆ చెల్లి వండిన వంట తింటే నాకు ఈ రోగం పోద్దామో నువ్వు చెప్పు. నేను భుజించినట్టుగా నా చెల్లి చేత నువ్వు వంట వండించు. ఎంత ప్లాన్ ఎత్తుంది చూడండి ఇదయ్యం. ఈ కామంలో పెట్టేసింది ఈ కంట్లోని. అందుకే ఎక్కువ ప్రార్థన ఒకటే చేస్తాం మేము. లాస్ట్ని మేము ఎక్కడ కలుసుకున్నా ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా మమ్మల్ని ప్రేమించండి. ఎందుకంటే ఆ సమయంలో ఎవరి మనసు ఎలాగున్నా టక్కమని ఆగిపోతుంటుంది. అక్కడ రూటు మారే మనసు అక్కడ ఆ ప్రార్థనలు ఏమైపోతే ఆగిపోతుంది. ఇప్పుడు ఏమని జరుగుతుంది చూడండి అక్కడ. ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు దావీదు నీ అన్నయ్యకు పోయి ఎల్లమ్మ బతిమలో ఉంటాడండి. ఏమండి, తండ్రి కదా, కుమారుడు కదా, రోగం వచ్చింది కదా, యాసమేమన్నాడు కదా, పనికిమాల స్నేహితులు ఉంటారు మనకు కూడా. గొడవ ఆపరు. ఏం ఆపరు? ఒకళ్ళు గొడవ ఆపరు, వస్తారు. ఏం జరిగిందమ్మా, అసలు మీకు ఇద్దరికి ఏం జరిగిందని ఒకటి అడగడం. నేను ఇలాగందా అలాగందా, ఎప్పుడో ఉన్నది గెలుగుతాడు. అప్పుడు అలాగన్నాం కదా అంతకంటుందేమో అంటే మనకి ఇంకా బీపీ పెరిగిపోద్ది. అలాంటి దెయ్యాలు కూడా మనలో ఉన్నాయి. సిరిపరాన్ని మా నాన్న వాళ్ళకి అన్నయ్య ఇద్దరే వాళ్ళ రథ సంబంధం. ఒక అక్క. మా ఇల్లు సాకలపేట వారు ఉంటుంది అన్నమాట, కాలవారు. మా నాన్న ఈ సాకలతను అప్పుడప్పుడు ఏదో దూళ్ళకాడో ఏదో మా చిన్నతనంలో గొడవలు ఆడుకుండేవారు, కేకలు వేసుకునేవారు అంతే. ఈ లోగల మా పెదనాన్న ఉండేవాడు, దూళ్ళ కట్టుకుని కర్ర కట్టుకుని సైకిల్ వేసుకుని అలాగ నడుచుకుంటూ వచ్చేటడికి వీళ్ళిద్దరు గొడవ ఆడుకుండేవారు.
ఈ గొడవాడుకోగా ఇదేటో తమ్ముడా నువ్వు అతను గొడవాడుకుంటున్నావు, అసలు ఏం జరిగిందని అడగాలా? అడగకూడదా? అడిగేవాడు కాదు, ఈ వెనకాల వచ్చేసి ఈ సాకలు అతను టప 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 కొట్టేసేవాడు అంతే. అప్పుడు ఏటే అలా కొట్టేవు అన్నయ్య అంటే, నిన్ను కొట్టేస్తాడేమని కొట్టేసాను రా అంటేవాడు. అంటే ఏముంది ఇడిలో? అహంభావం, అహంకారం ఉంది. అలాంటి పనికి మాలోళ్ళు ఉంటారు. నీ చేతులతో వండమని చెల్లి కోరంపాడు, వచ్చిందండి, మహావిల్లాలు వచ్చింది. వచ్చి ఏం చెప్తుంది చూడండి అక్కడ. కాబట్టి పోయెను, అతను పండుకొని ఉండగా అతను ఆవిడ పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పలమ్మ కాల్చి నాకు వద్దు ఏమన్నాడా? అతను అప్పాల గురించి పిలిచేటట్టు అతను కాదు, నాకు వద్దు అని చెప్తున్నాడు. ఎవరితోటి? చెల్లితోటి. ఉన్నవారందరూ ఏం చెప్తున్నాడంటే, మీరు అందరూ వెళ్ళిపోండి, నేనేమి తిన్నాం, మా చెల్లి తెచ్చింది కరెక్టే, నేను తిన్నాం. ఎవరుంటే తిన్నాం? మీరందరూ ఉంటే నేను తిన్నాం అని అందరినే వెళ్ళిపోమన్నాడండి. అందరిని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వారందరూ బయటకు పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంట నేను భుజించినట్లు దాన్ని గదిలోకి పట్టుకురా అంటుంది దెయ్యం. ఏమంటున్నాడు? అందరిని పొమ్మన్నాడు. ఎక్కడ కాదు నువ్వు పెట్టేది, నాకు ఎక్కడ తేవాలి? గదిలో కట్టరా. చాలా జాగ్రత్త, దెయ్యాలు అలా ఉంటాయి. అపవాది గారు చాలా పన్నాగాలు వేస్తాడు మన మీద, ఎలా పడగొట్టాలో వాడికి తెలుసు. కానీ పడిపోకుండా ఉండాలంటే నీలో నాలో ఉండాలా? ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి. అలాగే ఎవరు తప్పించుకున్నారు బైబిల్ నుంచి? చెప్పండి. ఎన్ని మాటలో నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చని ఎంటబడిన పరిగెట్టు పారిపోడు, కానీ లోబడా లేదు. ఎందుకో తెలుసా? దేవుడి యందు పట్టుదలగా ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు తీసుకుని వచ్చాను, అయితే అది భుజింపవలనని పట్టుకుని అప్పుడు వరకు ఏం పేరు? చెల్లి. ఇక్కడ మారిపోయి చూడండి, చెల్లి అంటున్నాడు చూడండి. రమ్ము నాతో శయనించు. ఎంత ఘోరమైన మాట అండి, ఎంత ఘోరమైన మాట మాట్లాడుతుంది చూడండి ఈ కామదెయ్యం. ఈ కామదెయ్యం తాగుని వ్యక్తులకి వరుస వాయిదెళ్తులేదు. ఆ దుర్మార్గుడిగా గీత థియేటర్ కాడ వరుస తెలియలేదు. కన్నా ఒకే రక్తం పుట్టిన చెల్లిని చెరిపేసాడు, పాడు చేసేసాడు, కోరిక తీర్చుకున్నాడు, చంపేశాడు. దేవుడంటే భయం లేదు. తర్వాత ఆమె, నా అన్న నన్ను అవమానపరచుకో, ఇలాగ చెయ్యుట ఇశ్రాయేలుకి తగదా అన్నా? అన్నా అన్నప్పుడు కూడా మారలేదండి. అడు అన్నా అని పిలిచినప్పుడు కూడా ఆ ఒళ్ళు చచ్చిపోలేదు అతనికి. అన్నా, ఇది ఇశ్రాయేలుకి తగేది కాదన్నా, ఇది మంచి పని కాదన్నా, ఇది అన్నా చెల్లెలు సంబంధం అన్నా మారలేదండి. ఆ నీచుడికి చూడండి కింద. ఇట్టి జారకార్యము నేను చెయ్యకూడదు. నా అవమానము నేను ఎక్కడ, ఈ అవమానాన్ని నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ దాచుకోగలను? అన్నా అని ఏడుతుందండి. ఈ కామదయ్యం పట్టుకున్నవాడు ఏదో లోకమంతా పచ్చగా ఉంటుందంట కావలేనివాడికి, అలాంటి కామదయ్యం పట్టుకుంది. ఇక్కడ పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి. అక్కడ నీవును ఇశ్రాయేలులో, అదిగో నువ్వు ఈ కార్యం చేస్తే ఇశ్రాయేల్లో దుర్మార్గుడైపోతావు అన్నా, ఇది మంచి పని కాదు అని చెప్పి తప్పించుకొని ఒక ప్లాన్ ఎత్తుందండి. మహాతల్లి అనుకోవచ్చు. మనకంట ముందు పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తల్లేనే పిలాలి మనం ఇప్పుడు కూడా. ఆ తల్లి ఏం మాట్లాడుతుంది చూడండి అక్కడ. అయితే ఓ పని చేయి అనే, ఒక పని చేయి, నువ్వు ఏదైతే అనుకున్నావో
అది ఇలా నా కోరిక తీరాలని రాజుకు వర్తమానం పంపు. అంటే ఎవరికి పంపమంటుంది ఇవిడి కూడానే? తండ్రికి పంపు. ఈ కార్యం చేయడానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడం. ఏదో రకంగా బయట పండగ మహాతల్లి నువ్వు సరే నువ్వు అన్నదే అనుకుందాం కంచోపు. ఇది ఎవరికి వర్తమానం పంపాలి? రాజు వర్తమానం పంపితేనే నీకు వంట చేయడానికి వచ్చాను. నువ్వు చేసే నీచమైన కార్యం కూడా ఏం చేయాలి? నువ్వు వర్తమానం పంపు. ఆయన ఏది చెప్తే నేను అది చేస్తానని ఇతనితో చెప్తుంది. చెప్తుంటే అతడు నన్ను ఒకవేళ నువ్వు నిజంగా అలా చెప్పేస్తే నీకు ఇవ్వకుండా ఉండడు. అంటే తప్పించుకోవాలన్నమాట అక్కడ. నీకు ఇవ్వకుండా ఉండడం. ఆ రాజుకు ముందు వర్తమానం పంపు అని చెప్తే ఈయనేమంటున్నాడు? అప్పుడు ఒప్పుకుంటాడా రాజు? చెల్లిని అన్నగారి పక్కన పడుకొని ఒప్పుకుంటాడా? తను ఆవిడ మాట వినక అతను ఆవిడ్ని బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో చేయనించాడు, పాడు చేశాడండి. కామదయ్యాలు పట్టుకున్నాయి. బతికేడా? అందులో ఉన్న ఆ స్నేహితుడే తవ్వి చంపేశాడు. ఏం చేయాలి ప్రపంచం? ఈ వాక్యం ఒక చోట చెప్పానండి నేను. ఇదే శ్రమదినంలో ఒక మాట చెప్పాను ఒక చోట. అప్పటి నుంచి ఇప్పటికి పిలుస్తులేదు నన్ను పాస్టర్ గారు. అప్పటి నుంచి ఇప్పుడు పిలుస్తులేదు. ఎందుకు పిలుస్తులేదంటే అదే కుటుంబంలో జరుగుతుంది అది. ఇలాంటివన్నీ చెప్పకూడదండి. ఆనోక్ గారు, మీరు పరిశుద్ధాత్మ వరం పొందారా? అలాంటివన్నీ చెప్పేద్దరటి. కొన్ని చెప్పకూడదు. ఉందా బైబిల్లోని? ఈ దివ్యమైన వాక్యం మరుగుపరిస్తే ప్రజలందరూ ఆమేనంటారు, నువ్వు చచ్చిపోతాను బైబిల్లో. తెలుసా మీకు? చెప్పకూడదా? చెప్తేనే కదా మనందరం మారుతాం. వర్షావాయు లేకుండా చూస్తాం. అంతేనండి. అదే ఇంట్లో ఏమండి ఎందుకు చెప్పకూడదని అడిగేసాను అక్కడే. లేదండి అలాంటి రాస్తారు కానీ దేవుడు అవన్నీ కూడా మనం చెప్పాలి. చెప్తేనే సమాజం మారుతుంది. ఎందుకో తెలుసా? బోర్డరమ్మ కాలేజీ గారు జరిగేదంతా అదే తతంగం అన్నాను. 6 నెలలకి వాళ్ళ ఇంట్లోనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అమ్మాయి. దొరికడిపోయింది, కట్టేసారు చెట్టుకి. అదే చర్చిలోకి వెళ్తుంది, అమ్మాయి. వాళ్ళిద్దరు ఏమన్నారు? ఇప్పుడు ఒకే రక్తంలో కడగబడ్డాం మనం. నువ్వు బయట వారు అయినా నాది ఏ కులమైనా ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే బాప్తిజం పొందాం, ఒకే బైబిల్ పట్టుకున్నాం, ఒకే చర్చికి వెళ్తున్నాం. ఎవరు మనం అందరం? అన్నా చెల్లెలు, కూతురి తండ్రి సంబంధం కలిగి ఉన్నాం. దొరికడిపోదు. అంటే ఏం చెప్పాడంటే ఆయన, ఇది ఎక్కడో చూసుంటావు, నా కుమార్తె గురించి నువ్వు చెప్పావంటున్నాడు. మళ్ళీ అయ్యే చెప్పిన ఇందాక సోది చెప్తున్నారంటే వీళ్ళందరూ. ఏంటి? బైబిల్లో మాటలు మరుగుపరిచి ఏం చెప్తున్నారు? సోది లాభం సంపాదించుకోనక ఉప్పేసే మాటలు, నవ్వే మాటలు చెప్తున్నారు చాలామంది బయటికి వెళ్తే. అలా చెప్పకూడదు. దేవుడు రాయించింది చెప్పనాకే. స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తున్నారు, స్వీకరించకపోతే అవమానం వెళ్ళిపోతారు. అంతే. జరిగిందా తప్పు? జరిగింది. బతికాడా? బతకలేదు. తౌరికి చంపేయాడు ఓ స్నేహితుడు. అదే జరిగింది రాజగోపాల్ సెంటర్లో ఇద్దరికే. ఒక్క జోళ్ళు షాపులో ఒక ముస్లిములు, ఆ పిల్ల గట్టుకుంటే 16 సంవత్సరాలు ఉంటా వయసు, అనుభవించి కోరిక తీర్చుకునక చంపేశాడు. ఆడు జైల్లోనే ఉన్నాడు. మళ్ళీ మొన్న వచ్చేసాడు. మహానుభావులు అండున్నారు వాడికి, బయటకు వచ్చేసాడు. ఎలాగుంది ప్రపంచం అంటే అందరినీ దెయ్యం పడేసింది. ఏం పడింది? దెయ్యం పడేసింది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా? ఆయన ఒకటే బిరుదు ఇచ్చాడు అందరితోటిని. ఆయన దోళ్ళ వ్యాపారం చేసుకుంటాడో, దోళ్ళ గట్ట కాసుకుంటాడో, ఏది చెప్పాలో తెలీదు, ఏది చెప్పకూడదో తెలీదు, ఎలా చెప్పేస్తుంటాడో. పరిశుద్ధాత్మ వరం ఉందట ఆయన దగ్గర అని కొదంతా అక్కడక్కడ కూడా ఒక మాట నాటాడు. నాటిన తర్వాత వాళ్ళ అమ్మాయి పుష్పత ఉంది, 2వ అమ్మాయి. పెద్ద అమ్మాయి లవ్లో పడ్డదే, చిన్న అమ్మాయి పుష్పత ఉంది. పుష్పత అయితే ఏ వాక్యం చెప్పి కూర్చోబెట్టాలో తెలియలేదట. ఏ వాక్యం చెప్పి కూర్చోబెట్టాలో తెలియలేదంట. ఒక ఆయన అన్నాడంట, ఏమంటే మీరు ఏమనుకోకపోతే
హానోక్ గారికి ఫోన్ చేస్తే ఏ అధ్యాయం చెప్పి ఫంక్షన్ చేయాలి, ఏ అధ్యాయం చెప్పి వాకింగ్ చెప్పాలి అని అడిగితేనండి రిఫరెన్స్ చెప్తాడంటే అక్షరం మొక్క రాదు, ఆయన నువ్వు అడుగుతావా అని ఇతన్నే కింద పడితే లేదు లేదండి మా బాబాయ్ చెప్తాడు అని చెప్పాడంట. ఫోన్ చేశారు, అమ్మాయి పుష్పత అయితే ఏసుకెళ్ళి అన్నం చదివించాలి, నువ్వు ఏం పెట్టమన్నాడు దేవుడు? తేనెయు నూనె గోధుమలతో తయారు చేసిన పిండి వంటలు పెట్టాలి మీకు. అమ్మాయి పుష్పత అయితే చాలా ఘనంగా చేయాల ఆ కార్యక్రమం. అది తెలియలేదు, అయిపోయిందండి. 2 సంవత్సరాలు ఉంది, ఇప్పటికి నన్ను పిలుస్తలేదు. పిలిస్తే మళ్ళీ ఏదో సందర్భం మళ్ళీ చూపెడతాడు. మీరు వచ్చి వాళ్ళందరూ సోమేశ్వరం నుంచి అన్ని చుట్టుపక్కల నుంచి వస్తారు. ఏమండి మీరు ఎక్కడ ఇవన్నీ నేర్చుకున్నారో, ఎక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ ఎవరైనా వాళ్ళు అడుగుతున్నారు. నేను ఎక్కడా ట్రైనింగ్ అవ్వలేదు, నాకు నేర్పింది దేవుడు, అంతే. నేర్చుకోవాలని ఆశపడుతున్నాను, దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. అర్థమైందండి? అలాంటి దెయ్యాలు ఉంటాయని చెప్పాను, నేను అంతకంటే కాదు. మరో దెయ్యం చూపెడతాను చూడండి మీకు అండి. మరో దెయ్యం చూద్దాం ఇప్పుడు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదవగలిగితే గట్టిగా చదవండి. యూదుడైన కెవయేను ఒక ప్రధాన యాజకుడు కుమారులు 7 ఉన్నారంటండి. ఆగండి, ఈ సందర్భం మీకు చెప్పిన తర్వాత చదివిగాని. ఒక ప్రధాన యాజకుడికి ఎంతమంది కుర్రాళ్ళు? 7 ఉన్నారు. ఈ 7 ఏం చేస్తారంటే అపొస్తలులైన పౌలు గారు, పేతురు గారుని ఎవరికైనా అపరిత్రాత్రం కానీ ఏదైనా రోగం వచ్చిందనుకో, దేవుడు ఏ వరం ఇచ్చాడు? ప్రార్థన చేస్తే పోతాయి. ఈ ఘోరమైన అపవిత్రత దెయ్యాలు ఏమైపోతాయి? పోతాయి. ఇవన్నీ చూస్తున్నారంట. ఎవరో వీళ్ళు 7 చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నారంటే ఆలోచన కలిగింది. వీళ్ళని ఎలా పట్టుకొని ఉండ, ఈ దెయ్యం ఎలా మాట్లాడుతుంది అక్కడ. వీళ్ళు ఎలా చూసి, అమ్మో యేసు నామం ద్వారాగా ప్రార్థన చేస్తే ఏమైపోతున్నాయి? రోగాలు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి అని వీళ్ళని ఇలాగ ఎమ్మడించుకొస్తున్నారంటండి. ఎవరిని? పౌలు గారిని. ఏం జరుగుతుంది చూడండి అక్కడ. 7 ఎలా చేస్తున్నారంట? 7 ఎలా అంటే ముందు ఏం చేస్తున్నారు వీళ్ళు? అపొస్తలులైన పౌలు గారు ఎవరో రోగం వచ్చినా, ఎవరికి దెయ్యం పట్టినా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి ఏమైపోతుంది? దెయ్యాలు పోతున్నాయి. అవన్నీ చూశారు. ఓహో ఇదేదో చాలా బాగుంది. వీళ్ళు ఎంచోపు ఏం చేశారంటే 7 చూడండి, మన చంటి పిల్లకి వాంతులు అట్టుకున్నానుకో చర్చికొచ్చి ప్రార్థన చేయించారు చాలామంది మా ఊళ్ళోని. పక్కన కుమ్మరోలు గద్ది ఉంది, ఆ గది గడి తీసుకెళ్ళిపోతారు. రచ్చరెక్కడించేస్తారు మెల్లోని. రచ్చరెక్కడితే వంతులు తగ్గిపోతా? చెప్పండి, తగ్గ. కుర్రోడికి నెలసరిలు వచ్చినప్పుడు, లేకపోతే మన తిండి ఆహారం బాగాలేనప్పుడు వాంతులు అవుతుంటాయి. తల్లులు తోటకూర తినమంటారు డాక్టర్లో. తోటకూర తిన్నాడు పిల్లడికి ఏమవుద్ది? వేడి ఎక్కువపోయి ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఒకళ్ళకి పాలేస్తాను పాత ఇదిలని. ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకున్న అమ్మాయి, చాలా ఏం ఉంటుంది, చిన్న అమ్మాయి, మీ వయసు ఉంటుంది. ఒక మొక్కరాడు పాలు తేగానే నాన్నగారు అక్కడ ఎట్టండి ఉంటుంది. మంచి పిలుపా చెడ్డ పిలుపా? మనం ఏమన్నా అమ్మాయి పాలు తీసుకో, మీ అబ్బాయి ఏడి అని అడిగాను. చిన్న కుర్రాడు ఆడు పాలు ఇవ్వగానే మూతలా తీసుకుని తాగానే చూస్తాడు, తెలియదు కదా. 3 ఉన్నాయి మెల్లోని. అదేటమ్మా 3 అన్నాను. ఆగి పాలుంటే తర్వాత తీసుకొచ్చాను. మార్చాలి ఇప్పుడు అలా, అంతే కదా. మనం ఎందుకు దేవుళ్ళలోకి వచ్చాం? బయట ప్రపంచం పాడైపోతే మార్చమాలి, అంతే. ఇంక రెండో పని ఏం లేదు మనకి. ఆగిపోయాను. లేదండి ఏదో బాలగాయం ఏదో వచ్చిందండి మా అబ్బాయికి. ఏం కామో నాకు తెలియదు అంటుంది. బాలగాయం అంట. అంటే ఆ వయసులో సరి నెలలు కానీ ఏంటి సంవత్సరం కానీ వస్తే ఏమొస్తుందంట? బాలగాయం వస్తుందంట. ఆ బాలగాయం ఏంటంటే అది మీకు తెలియదండి, అది ఒక దెయ్యంతో
సమానం. మరి ఆ దెయ్యాన్ని ఇడిపెట్టినాక ఎవరున్నారు? ప్రభు అన్నాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఏ చర్చికి వెళ్తావు అని అడిగాను నేను. పలానా చర్చికి వెళ్తున్నాను అండి. మరి ఆయన ప్రార్థన చేస్తారు కదంటే చేయించేమండి, ఏమీ పని అవ్వలేదు. ఏం చేయించారు? ప్రార్థన చేయించిన ఏమీ పని అవ్వలేదు. పోను మంచిదే, ఆ బాలగం కట్టుకోనాకే రచ్చదెక్కడితే పోయింది అన్నాను. ముందు ఎక్కడ కట్టించామని అడిగాను. ముందు మసీదులోకి వెళ్ళిందంట. మా ఊరు మసీదు ఉంది కదా, అల్లాహ్ అని కొత్తారు. అక్కడ బాలగాం దగ్గరికి వెళ్తే ఆడు అన్నాడంట, 3 రోజులు ఎగిరిపోద్ది అని ఒకటి ఇచ్చాడు. ఎంతో కొంత ఇస్తాం కదా, తెచ్చి కట్టుకుంది. తగ్గలేదు. 3 రోజులు అయిపోయాక 4వ రోజు మా ఇదిని మన ఇంటి మలుపులోని కుమ్మరోల్లో గది చెప్తే అక్కడికి వెళ్ళి ఓడి తెచ్చింది. అది 3 రోజులే పెట్టాడు, అది తగ్గలేదు. ఇంక ఇలాగ ఆలోచించి ఒక ఆయన చెప్పాడంట, ఇక్కడ ఎక్కడ తగ్గదో లక్ష్మీనరపురం తీసుకెళ్ళిపోన్నాడు. అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఆయన కూడా ఓడిచ్చాడు. ఈ 3 పంచపాండవుల 3 వేసింది మెల్లోని. వీడు ఇలా తీసుకుని లాగేసుకుంటున్నాడు వీటిని. పోనీ ఈ 3 కట్టెగా తగ్గినాయి అంటే తగ్గలేదు. అంటే ఇలాంటి చిన్ని దెయ్యాలకు కూడా భూత వైద్యులు పోతున్నాం మనం. అవి చెప్తున్నాయి ఇప్పుడు. ఒరే బాబు పిచ్చోళ్ళారా, అపోస్తలులు పౌలు గారు వీళ్ళందరూ ప్రార్థన చేస్తే ఎలాంటిది ఏమైనా పోద్దే. మీరు చిన్ని బాలగేమలు, చిన్ని నెలసరిలు వస్తా చంటి పిల్లలు, వాళ్ళకి అనారోగ్యం వస్తే మీరు ఏదో ఈ బూది తావీది ఇస్తే పోతున్నాయి అనుకుంటున్నారేమో. నాలాంటి దెయ్యం నీకు తగలలేదు. ఆయన మాట్లాడుతుంది, దెయ్యం చూడండి అక్కడ మాట్లాడుతుందా, ఎలా మాట్లాడుతుందో చూడండి అక్కడ. అందుకా దెయ్యము. అరే అబ్బాయి వెళ్ళరా, అబ్బాయి నువ్వు వెళ్ళరా, నీ పేరు ఏదో నాకు తెలియదు, ఏదో పెద్ద ఏదో హీరో గారిలాగా వచ్చేటి నువ్వు వెళ్ళరా అని అడిగిందంట. అబ్బాయి మమ్మల్ని ఏదో చేద్దారు నువ్వు వచ్చావు అంటుంది. నేను ఏసుని ఎరుగుతున్నాయా. ఎవరిని ఎరిగినంట ఆ దెయ్యం? నాకు యేసు ప్రభు తెలుసు. అదిగో యేసు ప్రభు తర్వాత యేసుని పోలిని నడుచుకున్నాను మహాభక్తుడు, పరలోకానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళే మార్గాన్ని బోధించే భక్తుడు కూడా నాకు తెలుసు. నువ్వెవడం అని అడుగుతుంది. అడిగిందా? వాళ్ళిద్దరూ వచ్చి పొమ్మంటే మేము పోతాం. వాళ్ళ అనుమతి ఇస్తేనే మీ దగ్గరికి వస్తాం. వాళ్ళ అనుమతి లేని మీ దగ్గర కూడా వచ్చే మాకు అవకాశం లేదు. నాకు యేసు ప్రభువు తెలుసు, పౌలు గారు కూడా తెలుసు. మీరెవరో బాగుందా, మీరెవరో అని అడిగితే వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మీద చదవండి. ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి, వారిలో 7గురిలో కాకుండా వాళ్ళలో 2 వంగది గుద్దేసిందంటండి. మరి ఇప్పుడు ఉండి సేవకులు దెయ్యం పెట్టుకున్న వాళ్ళు వదులుతున్నారు కదా, చాలామంది ఉన్నారు. అలాంటి దెయ్యాన్ని ఎప్పుడైనా వదిలించారు? ఇలా చిన్ని ఏముండవు. రోగం దెయ్యం ఏంటో తెలుసా మీకు? బలహీనత ఎక్కడవుతుందో తెలుసా? టైం అయిపోతుందా? ఇంకా కొద్ది నిమిషాలు అండి. చాలామంది మందులకి ఎక్కువ సమయం ఇస్తారు తెలుసా మీకు? కరెక్ట్గా వాడరు. ఒక కోర్సు రాస్తాడు ఒక డాక్టర్ గారు. ఏ కోర్సు? అమ్మ నీకు ఇలా బలహీనత ఉంది కాబట్టి కరెక్ట్గా 10 రోజులు వాడితే ఇది క్లియర్ అవుద్ది, నీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని రాస్తాడు. మనం 6 రోజులుగా నుంచి తగ్గలేదు అని వచ్చిన చుట్టాలతోటి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తాం. వాళ్ళు మంచి సలహా ఇస్తారు. అబ్బాయి ఇక్కడ తగ్గదమ్మా మీ ఊళ్ళోని అనపతి గంగిరెడ్డి హాస్పిటల్కి వెళ్తే ఇలా ఎక్కడ కూడా ఎత్తాడంటది. ఈయన రాశాడు 10 రోజులు రాశాడు. ఈ 10 రోజులు వాడితే తగ్గిపోద్ది. ఇంకా 2 రోజులు ఉండగా ఈ 2 రోజులున్న ట్యాబ్లెట్లు, ఈ ఎక్సరైజులు ఇవన్నీ పట్టుకుని మళ్ళీ అనపత్తి వచ్చేస్తుంది. నీ మాట నా మాటని ఆ పనికి మనోడు చెప్పాడు కదా, నీ చెల్లిని ఇలా చేయని. అలాంటి పనికి మనోళ్ళు ఉంటారు. ఈ అంటి వచ్చి మళ్ళీ అబ్బరంగా మళ్ళీ ఆ పిల్లల కవర్లో ఇవన్నీ పట్టుకొస్తే కానీ ఆయన మందులు రాడు. ఆయన వచ్చి ఓహో భలే దొరికింది కేసు అనుకుంటాడు. మళ్ళీ నేనేమంటాడు, ఆ రిపోర్ట్లు ఇక్కడ నాకేం అర్థమవుతలేదమ్మా, ఒక్క మాట నువ్వు ఎక్స్రే తీయించుకుంటే బాగుంటుంది. అలాగండి బాబాయ్ గారు, క్యానింగ్ ఒకటి, ఎక్స్రే ఒకటి, బ్లడ్ పరీక్ష ఒకటి, నీళ్ళు పరీక్ష ఒకటి, నీకు ఏమన్నా ఉప్పు కావుర్లేమో అది కూడా చేసేయండి అంటాడు. మొత్తం మీద ఇలా అన్నీ రాసి ఒక్క 8 ఏళ్ళకి అక్కడ గుడ్లెట్టేయమంటాడు. 8 ఏళ్ళు అయిన తర్వాత
పాత సీట్ అయితే పాత సీట్ అయితే అంటాడు. ఆ పాత సీట్ చూస్తాడో ఈ సీట్లో రాస్తుంటాడు, పాత సీట్ చూస్తుంటాడు ఈ సీట్లో రాస్తుంటాడు. నేను ఎన్నో అనుభవించేసాను. దీని గారిని తీసుకెళ్ళి ఈ సీట్లో చూస్తుంటాడో ఈ సీట్లో చూస్తుంటాడో ఇవన్నీ రాసి తెలివిగా ఒక మాట మాట్లాడతాడు. చేము ముందు రాసిన ఆయన బిళ్ళలు రాస్తాడు ఈయనని, కానీ కంపెనీ మార్పు. ఆయన రాసిన అట్లోనేమో ఎర్రగా ఉంటాయి బిళ్ళలో, ఈయన రాసినట్లు తెల్లగా ఉంటాయి. అట్ట పైన మార్పు. ఈయన ముచ్చు రంగులు ఉన్న కాయంతో రాస్తాడో ఆయన ట్యాబ్లెట్లు పై కానిది రాస్తాడు. ఈయన 8 రాస్తే 8కి ఇంకో 2 కలిపి ఆయన రాసింది కూడా మంచి అమ్మ. ఈ 4 వాడుతూ ఈ 6 వాడు. ఏ 4 వాడుతూ? పాతదాటగా రాసిన 4 కొంటోని చేస్తూ ఇంకో డోసుకి పెంచిన ఈ 6 కూడా వాడు. ఆ 6 కూడా ఎవరు రాసినవి కాదు, ముందు రాసినయే. అట్లా మార్పు. ఇది తెలియక పాపం ఈ 10 రోజుల్లో పాపం ఈవిడికి తగ్గింది. అబ్బే ఆనొక గారు చెప్పి వెళ్ళాం కానీ పని అవ్వలేదు. సుభాషిణి గారు చెప్తే అక్కడ పని అవ్వంది. అలాంటి దెయ్యాలు వదలగొట్టారు అంతే. వీళ్ళు అసలు దెయ్యం దగ్గరికి వస్తే అంటుంది, ఇదిగో యేసు ప్రభు తెలుసు, నాకు అపొస్తలులైన పౌలు తెలుసు, ఎవరు మీరు నా దగ్గరికి వచ్చారని వాళ్ళు ఇద్దరు వంగ తీసి గుద్దేసి బట్టలు లేకుండా చింపేసింది. చూడండి ఉంటుందన్నమాట. అందుచేత వారు దిగంబరులు అయిపోరు. అంటే దిగంబరులు అంటే అర్థం ఏంటి? బట్టలు లేవు, బట్టలు లేవు. దెయ్యాలు నువ్వు వదలగొడతావా, నేను వదలగొట్టగలనా? ఎవరొల్ల కాదు. దెయ్యాలు పట్టవు. బలహీనత, మనలో ఉండే బలహీనత. నిదట్లో గాలి ఆలినట్టుగానే కేకలేస్తుంటాం, ఆఫ్ చేసిన వదులుతుంటాయి చెట్లు, అవి వెళ్తా మన మీద వాళ్తాయి. ఈ శృత్మే చేయి, మనకు కాబట్టి ఈ శృత్మే చేయి అంటాం. నా మీద ఎక్కువ వాలేసి అలాంటి ఆంజనేయ స్వామి, జయ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ అయిన వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎప్పుడైనా వచ్చి తీసిడా? తీయలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆవిడ నేర్పింది ఏ శ్రత్తమే చేయి, ఏ శ్రత్తమే చేయనిది, ఏ శ్రత్తమే చేయి, ఏ శ్రత్తమే, ఏ శ్రత్తం అంటే అది ఎప్పుడు పోద్దంటే ఎవలోకలు వచ్చి మనల్ని లెగ్గొడితేనో మన మీద ఏ కోలన పడితేనో ఆప్షన్ వదిలేద్దాయి. తక్కువ మెలుగు అయ్యి బాబోయ్ అనుకుంటాం. ఏ దెయ్యం రాదు. మరణించిన వాడు తిరిగి ఆడు జన్మభూమి చూడ్డం మన భ్రమ. ఆడు బలుని చనిపోడమ్మా సందులోనే ఉంటున్నాడు అంటాం. ఎవరితోటి? పిల్లలతోటి. ఆ పిల్ల ఏం చేస్తంటే నిజమే, మొన్న నేను తెల్లగట్ల పాస్ వెలిగితే గోడ నిలబడే ఉంది, మా అమ్మ చెప్పింది నిజమే అంటాం. అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు పాకిద్ది. ఆ పిల్ల ఏమంటుందంటే నిజమే అమ్మా, నాకు 3 గంటలకు పాస్ వచ్చినా నేనేం చేస్తున్నాను తెలుసా, ఒక్క పెట్టుకుని అలాగా ఉండి 6 గంటల దాకా నేను లెగుతలేదమ్మా. అంటే ఈ గాలి లేని గాలి మాటలు సోది చెప్పి ఈ ఊరంతా బాకించేసావు. ఎవరో చనిపోరు యాక్సిడెంట్లో, ఆడు వచ్చేసినట్టు. కానీ పాపం ఈ పిల్ల బలంగా ఉంటే పర్లేదు, ఆ పిల్ల పుట్టి కానీ సన్నంగా పీలగా ఉందనుకో, అయ్యో 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 అని పడిపోతే అదిగో తాతయ్య గారు అటు అనుభూసారి వస్తాడు. ఏ నా మనవరాలు నీకు జ్ఞాపకం వచ్చిందా ఏమంటాడు మళ్ళీ? నా మనవరాలనే పట్టుకోవాలి నువ్వు, ఊళ్ళో ఎవరో లేరా? భలే ఉంటాయి నీ మాటలు అండి. జరిగాక మీకు ఎప్పుడన్నా ఇలాంటి జరిగాయా? జరుగుతాయి. ఏమంటాడు ఆయన వచ్చి, మా మనవరాలనే పట్టుకోవాలా? మీకు బంధువులు ఉన్నారు కదా, మీ తోటకోళ్ళు ఉంది కదా, మీ అక్క ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వాళ్ళేమో కాపులు, మేమేమో చాలా పొద్దులు, మా ఇంటికి వస్తావా అని ఏం చేస్తారండి, పిల్లలు పట్టుకుని జుంపు పట్టుకుని పాపం చీపురి చేటపడిని కొడేస్తాడు. దెయ్యం లేదు, పిల్ల దెబ్బలు తినేసింది. అప్పుడు నాలాటోడు నీలాటోడు వచ్చి తెలివైనడైతే చర్చి తీసుకెళ్ళమంటాడు, తెలివి తక్కువ అయితే పనికి మాడైతే లల్ల తీసుకుపోరా బాబు. మన శివ గారు శేషాలో ఏం చేస్తాడంట, శేషం మొత్తం కానీ అందులో పోతుందంట, అలా పెట్టేస్తాడంట. బాబాయ్ 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 అంటుందంట ఇందులో ఉండి. అదే దెయ్యం అంటుంది. యేసు ప్రభు తెలుసు, నాకు పౌలు గారు తెలుసు. అరే నన్ను శేషాలో పెడతానంటున్నావా? మిమ్మల్ని ఏం చేస్తాను చూసా, ఈ పంత గుద్దేసినాయి, బట్టలు లేకుండా చేసేసినాయి. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలకి దేవుడు తెలుసా? తెలుసు. ప్రజలకు తెలియలేదు దేవుడు అంటే ఏంటో, ప్రజలకు తెలుస్తలేదు. ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉన్నాం మనం. ఏ నమ్మకాలో? ఇంటికి పట్టికి కడతాం మానలేదు ఇంకా చాలామంది. గూడు గుమ్మడికాయ కడతాం మానలేదు. ఆ గూడు గుమ్మడికాయ నెలలో కుళ్ళిపోయింది అనుకో, మీ ఇంట్లో అది ఎవడో కుళ్ళిపోడు అంటారు. అది కుళ్ళిపోయింది అండి, అది కుళ్ళిపోయింది.
గుమ్మడికాయ కుళ్ళిపోద్ది ఎప్పటికైనా ఉంటుందా? నిత్యం ఉండదు. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇలాంటివన్నీ ఇంకా మనలోనే ఉన్నాయి. అయ్యే దెయ్యాలు మనలో ఉన్నాయి. ఆ దెయ్యాలే పీడింతున్నాయి. గూడుదు గుమ్మడికాయ దెయ్యం ఒకడు, పట్టికనే దెయ్యం ఒకరింటికాడ ఉందా? ఇంకేముందా? మొక్కల్లో ఏంటి పాగుతుంది అది? ఏంటండి అది? కలబంద ఒకటి, కలబంద ఇక్కడ కడతాడు. ఈ సైన్యములేమో ఓటు కడతాడు. ఇవన్నీ పాస్టర్ గారు కూడా చేస్తున్నారు. ఇవన్నీ అంటే ఏమో రావండి. అయ్యుంటే రావా? ఇది ఏమంటుంది? యేసుప్రభు ఎవరో తెలుసు, పౌలు గారు ఎవరో కూడా నాకు తెలుసు. అయ్యేం తెలుసు నీకు? ఆ మొక్క నిన్ను కాపాడితే ఆ కలబంద నిన్ను కాపాడతావు. కలబంద ఒక అందుకు పని చేస్తాయి. దేనికి పని చేస్తాయి? ఫేస్ నీట్గా తయారు చేసుకోనాకే కలబంద జరిగింది ఉంది, అంతే కదా. కొంకుడికాయలు, సీకాయలు పొడాలు, ఎండు మిరగాయలు, తలెంటుకులు తిట్టి తీసి పాడేది మన దెయ్యం ఎక్కడికే పోదాం. చెప్తుంది నాకు యేసు ప్రభు తెలుసు, పౌలు గారు తెలుసు, మీకెవరు తెలుసు? లల్ల మునిశివ్ గారు తెలుసు, అక్కడెక్కడో తెలుసు, ఇక్కడెక్కడో తెలుసు. ఇవన్నీ అనుభవించిన తర్వాతే ప్రభులోకి వచ్చాం. అందుకే చెప్తున్నాను, ఇలాంటి అన్నీ అనుభవించేసామండి. ఏం ఉండవండి, ఏం ఉండవు. మనం బాగుపడాలన్నా పాడైపోవాలన్నా మన క్రియలను బట్టి దేవుడు ఎత్తాడు. అదే మాట చెప్తాడు. యెషయా గ్రంథం చూసి ముగించుకుందాం, చాలా సమయం ఉంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీవింపబోవు. అదిగో నువ్వు నిజంగా నా మీదే నువ్వు ఆధారపడితే నీకు ఒక కొత్త పేరు పెడతాను, కొత్త పేరు పెడతాను. నువ్వు నా మీద ఆధారపడతలేదు, దెయ్యాల మీద ఆధారపడుతున్నావు. నా మీద ఆధారపడతలేదు, ఎవడో సోది చెప్పోడు మీద ఆధారపడుతున్నావు. చాలా తప్పండి. మళ్ళీ ఆ గుమ్ముడిగా కూడా ఎలా కడతారనుకుంటున్నారు? అమ్మా నువ్వు తాను వచ్చిందా? రాకమ్మ ఇలా రాకు. ఏంటి ఆ అమ్మాయి తాను వస్తే ఆ గుమ్ముడిగా ఏం చేద్దా? చూస్తుందా? ఆ గుమ్ముడిగా నువ్వు రాకంటదా? నియమం. మనోళ్ళు కూడా ఆవు పంచం చల్లుతున్నారండి. ఎవరో చెప్పాను కదా, మన పాస్టర్ గారు వచ్చారని. ఆయన మళ్ళీ మన కలిసాడు. ఈ ఆండే పోతే ఇబ్బందిగా ఉంటుందండి మా ఇంట్లో. నేను శోధనగానే ఆవులు ఉంటాయి కదా, ఏమన్నా కదా పట్టిస్తారా అన్నాడు. ఇటు ఆవు పంచుతుంది పట్టావునా? ఇంకా ఎందులో ఉన్నావు నువ్వు? ఇలాంటి దెయ్యం ఇప్పుడు పట్టుకోలేదు. చిన్ని గాలి దెయ్యాలు పట్టుకున్నాయి. వద్దండి, మూఢనమ్మకాలకు మనం వెళ్ళకూడదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభు మనకు నేర్పేది ఏంటి? ప్రార్థన. దేవా నీవు ఉండగా నాకేంటయ్యా భయం అని నువ్వు ప్రార్థన చేసి పడుకో, చక్కగా పడద్దు నిద్ర. అందరూ అన్నాలు తిన్నారా? తినలేదా? తినేసారా? తినలేదు. ఇప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళి అన్నం పెట్టుకుని టక్కుమని పెడేసుకోవడం, ముద్ద ప్రార్థన చేసుకోవాలి. దేవా మంచి వాక్యం మాకు నేర్పించావు, అంతకంటే మంచి భోజనం ఇంకో చికెనో పలావో ఏదో వండుకున్నారు కదా, అది కూడా మంచిదే మాకు అవసరం. అది చక్కగా ఈ సమయంలో భోజనం చేస్తున్నాం. రాత్రి ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా నేను మళ్ళీ ఉదయం లేచి నిన్ను స్తుతించుకుంటూ భాగ్యం నాకు ఇవ్వమన్నావు అనుకో, నువ్వు కర్ర మొక్కలు తినేసి అరిగిపోతాయి. ఆ ప్రార్థన చేయకుండా పలావ తిన్న అరగత పొద్దున్న దాకా. నీ ఫీలింగ్ ఏంటి? ఆయన సురేష్ పాటగారు అయితే 9 గంటలకు తెచ్చాడు, ఈయన 9:20 అయిపోయింది, ఏదో చెప్పుకొచ్చాడు, 11 అయింది భోజనం చేసేటడికి, ఇంకేం అరిగిద్ది అమ్మా అంటావు. మీ అమ్మ ఏమంటుంది? ఓ ముద్ద తినమ్మా ఇప్పటికే నీరసపడిపో మీ అమ్మ అంటుంది. లేదమ్మా అని వద్దు అంటే ఏం చేస్తావు? అన్నం అంతా తినేస్తావు, ఎట్టినంటి పళ్ళు తినేస్తావు, అరగలేదంటావు. అంటే అనుమానంగా తినకూడదు. నువ్వు నీకు తినాలంటే అంత తింటే అంతే తిను, అంతే కదా. అదేండి. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలకి దేవుడు తెలుసా? తెలుసు. మానవులకి దేవుడు అర్థం అవ్వలేదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. దేవా, నీ మాటల్లో మేము చెప్పిన మాటల్లో ఏమైనా తప్పులు ఒప్పులుంటే క్షమించు. సర్వలోకంలో ఇలా జరుగుతుందని ఒక ఉదాహరణగా చెప్పాం. గ్రంథంలో ఉన్న అపవాదనే దెయ్యం నిన్ను స్తుతింతుంది.
నువ్వంటే గజ 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 వణుకుతుంది తండ్రి. మానవులుగా బతుకుతున్న మేము మాకు గజగజలు లేవు, వణుకు లేదు, అల్లల్లో ఒకటే ఉన్నాయి మా దగ్గర తండ్రి. అలాంటి తిథిలోకి వెళ్లకుండా నా దేవుడి పక్షాన్ని నేను భయభక్తులతో బతకాలని సంఘం అంతా భయపడాలి. ఇరుగు పొరుగు వారికి అది భయం. నా దేవుడికి నేను భయపడాలి. నాలో ఉన్న రోగానికి భయపడను, నా దేవుడు తీస్తాడు. నాకుండే అప్పులకు భయపడను, నా దేవుడు తీస్తాడు. నాకు గర్భఫలం లేదని భయపడను, నా దేవుడు గర్భఫలం ఇస్తాడు. నాకు ఉద్యోగం లేదని భయపడను, నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నాకు తిన్నాక ఆహారం లేదని భయపడను, నా దేవుడు నన్ను పోషిస్తాడు. నా భర్త దూరం అయిపోయాడని భయపడను, నా భర్తను దగ్గరగా తీరుతాడు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక అక్క, చెల్లి, బిడ్డలు, పెద్దవారు, చిన్నవారు అందరూ దయచేసి మీ ఇన్నపాలు, మీ బాధలు, మీ వ్యాధులు దేవుడి దగ్గర ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఈయనే దేవుడు, ఇన్న మాటలు నెరవేర్చే దేవుడు, మన కుటుంబంలో ఏ వేదం ఉన్నా తీసే దేవుడు, మనల్ని ఏ అపవాది చుట్టినా తీసేసే దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్న మనం ఎవరికే భయపడద్దు, మన కన్న తండ్రికే భయపడదాం. భయభక్తులుగా ఆయన ముందు బతుకుదాం. మనల్ని చూస్తున్నాడు. ఆయన చూస్తేనే చల్లగా ఉండగలదు, ఆయన చూస్తేనే బ్రతకగలదు, ఆయన చూస్తేనే ఊపిరి పీల్చుకోగలదు. ఇంత విలువైన మాటలు మాకు నేర్పినందుకు మీకు వందనాలు తండ్రి. అనొక్క మాట ప్రార్థన చేసుకోండి. ఎవరి హృదయాల్లో వారు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్ప మనకు ఎవరు లేరు. ఆ దేవుడు లేకపోతే మనం లేము. ఊపిరితో ఉండలేము, గాలి ఆడకపోతే ఉండలేము. గాలించిది ఆయన, ఊపిరిచ్చేది ఆయన, ఆహారం పెట్టిది ఆయన. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా? ఆయన మాటలు అనేక చోట్ల చెప్పగలుగుతున్నావా? ఆయన ఉనికిని సర్వలోకానికి సాటగలుగుతున్నావా అని మనలో మనం పశ్చాత్తాపం పడి ఆయన ముందు మోకరించిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్య సావాసము మనకును సంఘంగా కూడుకున్న మన సంఘానికి, ఈ మైక్ ద్వారా కింద ప్రతి కుటుంబ సభ్యులకి సదాకాలం ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. ఈదా వర్షింపసేయుము, ఆశతో ఉన్నాము, నీ సత్యవాదనము మీద కుమ్మరించుము దేవా. కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.